శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. శరన్నవరాత్ర మహోత్సవ వైభవ కార్యక్రమానికి ఆత్మబంధువులైన దర్శనం ప్రేక్షక మహాశయులందరికీ ఆత్మీయతాపూర్వకంగా స్వాగతం, శుభస్వాగతం. శరన్నవరాత్ర మహోత్సవాలలో 5వ రోజున అమ్మను మహాలక్ష్మి రూపంలో ఆరాధించుకునే ఆచారాన్ని పెద్దలు మనకు సూచన చేశారు. మహాలక్ష్మి అన్న పేరుతో అమ్మవారిని ఆ రోజున మనం ఆరాధించుకోవాలి అన్నారు. లక్ష్మీ స్వరూపం మనకు తెలుసు. మహాలక్ష్మీ స్వరూపం, లక్ష్మీ స్వరూపం యొక్క వైభవానికి ఆ వ్యాపకమైన స్థితిని తెలియజేసే స్వరూపం మహాలక్ష్మిగా, మహత్తత్వంతో మేళవించబడిన లక్ష్మీ స్వరూపము. ఏదో విద్యాప్రదాన సమయంలో ఒక రూపంలో ఉంటుంది, లక్ష్మీ ప్రదాన సమయంలో మరొక రూపంలో ఉంటుంది అని అమ్మవారి యొక్క వైభవాన్ని వ్యాసుల వారు మనకు అనుగ్రహించినట్లుగా సకల మానవులకు కావలసిన సంపదలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి అమ్మ లక్ష్మీ రూపంలో అవతరించింది, మహాలక్ష్మి రూపంలో అవతరించింది. ఆ మహాలక్ష్మి రూపంలో అవతరించిన తల్లిని ఆరాధించుకునే విధానం, ఆ పద్ధతి 5వ రోజున శరన్నవరాత్రుల్లో మనకు అవకాశంగా పెద్దలు తెలియచేశారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠమైన కొల్హాపురి మహాక్షేత్రంలో అమ్మవారు మహాలక్ష్మి రూపంలో అవతరించిందని పురాణాంతర్గతమైన కథల్లో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును పరీక్షించినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఆయన ఆగ్రహంతో ఒక పాపు తన్నినప్పుడు ఆ వక్షస్థలం తన నివాస స్థలం కాబట్టి తనకు అవమానం జరిగిందని భావించి ఆమె అలిగి భూలోకానికి వచ్చిందని, కొల్హాపురంలో మహాలక్ష్మిగా కొలువు తీరి ఉన్నదని, అక్కడి నుంచి భక్తజనాన్ని అనుగ్రహిస్తున్నదని పురాణ గాథలు మనకు తెలియచేశాయి. వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఈ సన్నివేశాలు మనకు స్ఫురణకు వస్తాయి. అలా ఉన్న మహాలక్ష్మి యొక్క దివ్య రూప వైభవాన్ని ఎందరెందరో కవులు అనేక రకాలుగా వర్ణించారు. మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల మనకు సంపదలు లభిస్తాయి. ఐశ్వర్య ప్రదాత్రిగా ఉన్నది మహాలక్ష్మి. సంపద అంటే కేవలం ధనరూపంలో ఉన్న సంపద వస్తే చాలదు. సంస్కార సంపద లేకపోతే ధనరూపంలో ఎంత సంపద ఉన్నది వ్యర్థమైపోతుంది, వ్యసనాల బారిన పడి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందుగా సంస్కార సంపదను అనుగ్రహించి తరువాత సంపదను అనుగ్రహిస్తుంది. ఉపనిషద్ ఋషులు దైవాన్ని ప్రార్థించేటప్పుడు ముందుగా మాకు విద్య ప్రసాదించమ్మా, తరువాత సంపదలు అనుగ్రహించు అన్నారు. ఎందుకంటే విద్యను ప్రసాదించడం ద్వారా తరువాత వచ్చే సంపదలను సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో అవగాహన కలుగుతుంది. కాబట్టి సంపదను అతడు సార్థకం చేసుకుంటాడు, సద్వినియోగం చేసుకుంటాడు, తద్వారా శ్రేయస్సును పొందుతాడు అనే అభిప్రాయంతో మహర్షులు అటువంటి ప్రార్థన చేశారు అని సమాజానికి మన వేదవాంగ్మయం తెలియచేస్తుంది. అందువల్ల మహాలక్ష్మి రూపంలో అమ్మవారు ముందుగా సంస్కార సంపదను మనకు అనుగ్రహిస్తుంది. ఈ సంస్కారాన్ని వినియోగించుకుని మానవుడు సత్కార్యాలు నిర్వహించాలి. సత్కార్యాలు నిర్వహించాలి అంటే శరీరం సహకరించాలి. రైలు ప్రయాణానికి 2 పట్టాలు ఉండడం ఎలా అవసరమో మానవుడి జీవితం సక్రమంగా సాగడానికి 2 అవసరమే. ఒకటి శరీర దార్ఢ్యం. ఈ శరీరంతోనే కదా మానవుడు ఏమైనా చేయాలి. శరీరం అందుకు సన్నద్ధం కావాలి. శరీరం సన్నద్ధంగా ఉన్న శరీరాన్ని ఆ విధంగా వినియోగించుకోవడానికి కావలసిన మానసికమైన పరిణతి కనుక రాకపోతే శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత దార్ఢ్యం ఉన్నా దాన్ని మరో కోణంలో వినియోగించుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 2వది సంస్కారం. ఆరోగ్య సంపద, సంస్కార సంపద ఇచ్చి లభించిన సంపదను సద్వినియోగం చేసుకుని సమాజ సంక్షేమానికి అనుగుణమైన వ్యక్తులుగా మనను తీర్చిదిద్దాలనే అభిప్రాయంతో అమ్మవారు మహాలక్ష్మిగా అవతరించింది అని మనకు తెలుస్తుంది. కాశీఖండంలో శ్రీనాథ మహాకవి మహాలక్ష్మి దివ్య వైభవాన్ని విశేషంగా కీర్తించాడు. వ్యాస మహర్షి కాశీ నుంచి అమ్మవారి చేత ఆజ్ఞాపించబడి కాశీని వదిలిపెట్టి భారమైన మనస్సుతో వచ్చాడు. అంతకుముందే వింధ్యపర్వత గర్వాన్ని అణచడానికి వచ్చిన అగస్త్య మహర్షి కొలువు తీరిన దక్షారామానికి అక్కడి నుంచి ప్రయాణించి వస్తూ మొట్టమొదట ఆయన కొల్హాపురిలో మహాలక్ష్మి యొక్క దర్శనం చేసుకున్నాడు అనే విశేషాన్ని తెలియచేస్తుంది కాశీఖండ కావ్యం. అక్కడ
ఓ మాట అనిపించారు ఆయన చేత శ్రీనాథుల వారు, పండితుడాతడు ప్రభావ సమగ్రుడు అతండు వీరుడు అని. అమ్మవారిని ఆరాధించే అమ్మ యొక్క అనుగ్రహం, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందినవాడే పండితుడు, ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందినవాడే సంపన్నుడు, ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందినవాడే వీరుడు, ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందినవాడే విద్యావంతుడు. ఏవి కావాలో మనకి అవన్నీ మహాలక్ష్మీ దేవత యొక్క అనుగ్రహం ఉంటేనే వస్తాయి. కలవాడు కంబు కంఠి నీవు కలవాడు కలవాడు లేనివాడు నీవు లేనివాడు అని చమత్కారంగా కూడా శ్రీనాథ మహాకవి ఆ మహర్షి నోట పలికింపజేసిన వృత్తాంతం మనకు కాశీఖండ కావ్యంలో కనిపిస్తుంది. అలా ఉన్న అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని మనస్సులో భావన చేయడానికి వీలైన అర్చన విధానమే 5వ రోజున మహాలక్ష్మీ దేవతను ఆరాధించుకునే విధానం. ఈ మహాలక్ష్మీ దేవత ఆరోగ్య ప్రదాత్రి, సంస్కార ప్రదాత్రి, ఐశ్వర్య ప్రదాత్రి అని చెప్పారు. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత్రిగా ఉన్న ఈ దేవతను ఆరాధించుకునే రోజున దధ్యన్నాసక్త హృదయ అనే నామాన్ని మనస్సులో భావన చేస్తూ లలితా స్వరూపమే ఇలా మహాలక్ష్మి స్వరూపంగా అవతరించిందన్న సత్యాన్ని స్ఫురణకు తెచ్చుకుంటూ అమ్మవారికి పెరుగన్నం నివేదన చెయ్యండి అని ఒక సూచన కూడా చేశారు మన పెద్దలు. 5వ రోజున మహాలక్ష్మిని ఆరాధించుకునేటప్పుడు కుమారీ పూజ చేస్తే ఏమని చెయ్యాలి అంటే ఆ కుమారీదేవిని కాళికా అనే పేరుతో ఆరాధించమని చెప్పారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మహాలక్ష్మీ దేవత సౌమ్య దేవత, కాళికాదేవత ఉగ్రదేవత. అంటే ఆమెయే సౌమ్య దేవత, ఆమెయే ఉగ్రదేవత. మనం ప్రవర్తించవలసిన విధానాన్ని మనకు నేర్పడానికి అవసరమైతే కన్నెర్ర చేసే కాళిక ఆమె. మనం సక్రమమైన మార్గంలో నడుస్తున్నప్పుడు సౌమ్యమైన చూపులతో మనకు సర్వ అభీష్టాలను ప్రసాదించే సౌమ్య స్వరూపిణి అయిన మహాలక్ష్మి కూడా ఆమెయే అన్న అంతర్గత సత్యాన్ని మనకు తెలియచేయడానికి పైకి భిన్నంగా విరుద్ధంగా కనిపించే పేర్లను ఇక్కడ చెప్పి కాళికా రూపంతో ఆరాధించండి కుమారీ పూజలలో. అమ్మ 5వ రోజున 6 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను కాళికా పేరుతో ఆరాధిస్తే ఏం ప్రసాదిస్తుంది అంటే మనఃక్లేశాలను తొలగిస్తుంది, ఆయుష్య అభివృద్ధిని కలిగిస్తుంది అని చెప్పారు. ఆరోగ్య ప్రదాత్రిగా ఉంటుంది అని కూడా చెప్పారు. మరొక ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే నవదుర్గలలో ఏదో ఒక పేరుతో ఆరాధిస్తాం ప్రతిరోజు అమ్మవారిని అని. నవదుర్గా దేవతలలో 5వ రోజున ఆరాధించే మహాలక్ష్మి స్వరూపిణిని మరి కుమారీ పూజల్లో కాళికా రూపంగా ఆరాధిస్తే నవదుర్గల్లో స్కందమాత అనే పేరుతో ఆరాధించమన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. స్కందుడికి గణపతికి జన్మనిచ్చిన తల్లి పార్వతీదేవి. ఆ పేరుతో స్కందమాత అనే పేరుతో నవదుర్గా మూర్తులలో ఒక మూర్తిగా అమ్మను ఆరాధించమని చెప్పారు మనకి. స్కంద కుమార గణనాథాంబ అనే నామం కనపడుతుంది మనకి. కుమారుడికి గణనాథుడైన గణపతికి కుమారస్వామికి ఇద్దరికి జన్మనిచ్చిన తల్లి. చాలా ఆశ్చర్యకరమైన విశేషం అది. స్కందమాత అనడంలో ఒక అద్భుతమైన విశేషం దాగి ఉంది. ఈ స్కంద శబ్దం సుబ్రహ్మణ్యుడికి ఎందుకు వర్తిస్తోంది అని ఆలోచిస్తే స్కందుడుగా ఆయన రెల్లుగడ్డి మీదికి జారి అవతరించాడు. అందువల్ల రెల్లుగడ్డి మీదకి జారాడు కాబట్టి స్కందుడని, జారింది రెల్లుగడ్డి మీద కాబట్టి శరవణభవుడని, ఇలాంటి పేర్లన్నీ వచ్చాయి. స్కందుడికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరులో ఒక్కొక్క విశేషం కనబడుతుంది. ఆ విశేషాలన్నీ అలా ఉంచి చూస్తే స్కంద మాతగా అమ్మవారు ఉంది అంటే స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానానికి ప్రతీక, జ్ఞాన ప్రదాత్రి అయిన తల్లి. ఒక తల్లి బిడ్డను ప్రసవిస్తుంది. స్కందమాత అంటే జ్ఞానాన్ని ప్రసవించే తల్లి, అంటే మన అంతరంగాలలో జ్ఞానాన్ని ప్రవేశపెట్టే జ్ఞానస్వరూపిణి. ఎప్పుడైతే జ్ఞానం ప్రవేశించిందో మనలో ఉన్న తమోగుణం తొలగిపోతుంది. సంపదలను సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన సంస్కార బలం మనకు లభిస్తుంది. అందువల్ల స్కందమాత అనే పేరులో ఈ విశేషాన్ని చెప్పారు. తరువాత ఎటువంటి స్కందుడికి తల్లి ఆమె? సుబ్రహ్మణ్యునికి తల్లి. ఆశ్చర్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి 6 ముఖాలు, షణ్ముఖుడు అని మనం పిలుస్తాం. ఆరుముఖం అని తమిళులు ఆ మాటే చెప్పుకుంటారు. 6 ముఖాలు కలిగి ఉన్న హృదయం మాత్రం ఒక్కటిగానే ఉంది. అది సుబ్రహ్మణ్య స్వామి మనకిచ్చే అద్భుతమైన సందేశం. 6 ముఖాలు కలిగి ఉన్న ఒకటే హృదయం ఉంది అంటే మనం రకరకాల మనఃప్రవృత్తులు కలిగి ఉన్న ఏకసూత్రంగా సనాతనమైన భారతీయ ధార్మిక జీవన వైభవం పట్ల మనకు అవగాహన కావాలని, దైవాన్ని ఆరాధించి సక్రమమైన ప్రవర్తన కలిగిన వారుగా ఒకే లక్ష్యంతో ఒకే ఆశయంతో ఈ జాతి మొత్తం
పనిచేయాలని, అప్పుడు దేవసేన నాయకత్వంతో అసుర సేనలను సంహరించగలిగిన శక్తి మనకు అమ్మ ప్రసాదిస్తుందని చెప్పడం ఆంతర్యంగా భావించి స్కందమాత అనే పేరుతో ఈ రోజున అమ్మను ఆరాధించే విధానాన్ని మన పెద్దలు మనకు తెలియచేశారు. ఈ రోజున అమ్మవారికి పెరుగన్నాన్ని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించమని చెప్పారు. పెరుగన్నం ప్రశాంతతను ప్రసాదిస్తుంది, ఆకలిని తొలగింపజేస్తుంది, అన్నహితవును కూడా కలిగిస్తుంది. ప్రధానంగా ఆకలి తీరినప్పుడు అన్నహితవు కలగాలి, మళ్ళీ అవసరమైనప్పుడు ఆహారాన్ని స్వీకరించడానికి కావలసిన స్థితి రావాలి. ఇది పెరుగన్నంలో దాగి ఉన్న రహస్యం. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహించే సంపదలు కూడా మనకు స్థిరమై, శాశ్వతమై, సార్థకమై, లోక కళ్యాణ కారకమై ఉండేవిగా ఉండే పద్ధతిని అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకోసం అమ్మను ఆరాధించి సంపదలను పొందుతున్నామనే స్ఫురణ మనకు కలిగించాలనే లక్ష్యంతో ఆ తల్లిని మహాలక్ష్మిగా, ఆ తల్లిని మరి శాక్తేయ మార్గానికి సంబంధించిన ఉగ్రదేవత అయిన కాళికా స్వరూపంగా, ఆ తల్లిని జ్ఞానప్రదాత్రి అయిన స్కందమాతగా ఇన్ని రూపాలలో ఆరాధించుకునే అద్భుతమైన పద్ధతిని 5వ రోజు అర్చనలో ఈ శరన్నవరాత్రి విశేషాలలో పెద్దలు మనకు అనుగ్రహించారు. ఆ విధంగా జ్ఞానప్రదాత్రి అయిన ఆ తల్లిని అర్చించుకుందాం, అష్ట ఐశ్వర్యాలను సంపాదించుకుందాం, వాటిని సార్థకం చేసుకునే సంస్కార బలాన్ని పొందుదాం, తనకు జాతికి తగిన వ్యక్తిగా మనం రూపొందించుకుందాం, శరన్నవరాత్ర మహోత్సవాలను చరితార్థం చేసుకుందాం అని విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దర్శనం